హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. రూరల్లో ఉండగా సంగం జాగరమూడి విలేజ్ ఉంది. సంగం జాగరమూడి కస్తూరి శివనాగేశ్వరరావు అని చెప్పని అతను మెయిన్ కల్పిట్. దీంట్లో ఇతనికి పెళ్ళైంది, భార్య ఉంది. కాకపోతే ఇతనికి ఏంటంటే ఒక అనుమానం, తన తమ్ముడితో భార్యకి అక్రమ సంబంధం ఉందనే ఒక అనుమానం బేస్లో అతను పడింది. అతను యాక్చువల్ బేసికల్ లారీ డ్రైవరు. వాళ్ళ బ్రదర్ హైదరాబాద్ జాబ్ చేసుకుంటూ ఉంటాడు. దానికి వాళ్ళ నాన్న అమ్మ వీడు సహకరిస్తున్నారు, అమ్మమ్మ సహకరిస్తారనే ఒక ఇది అతని మనసులో పడిపోయింది. ఆ మనసులో అనుమానంతో పడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి వాడు హరాస్ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు సాయంత్రం పూట నైట్ టైం వచ్చేసి పచ్చడమాలి తీసుకొని ముగ్గురిని చంపాడు. ఎవరో నీ తమ్ముడిని? తమ్ముడు తమ్మ హైదరాబాద్లో ఉంటాడు. భార్య విడివారికి వెళ్ళిపోయింది. తండ్రి, తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ ముగ్గురిని చంపాడు. చంపేసి తమ్ముడు సహకరిస్తున్నారు అనుమానంతో చేశాడు. చేసి అంటే వాడు అందరూ చూస్తారు కానీ ఎవరు నన్ను పట్టుకోవడానికి ఎవరు భయపడి ఎవరు ఇది కాలేదు. వాడు మామూలుగా ఆయన వెళ్ళిపోయాడు. ఇక మేము వాడు దొరకడానికి ఉన్నాం. అప్పుడు మాకు ఎస్పీ గారు రవిచంద్ర గారు సార్ సీన్కి వచ్చారు, చూశారు. సరే వీడు ఏం పైన మొత్తం కనుక్కున్న తర్వాత వీడు ఇప్పుడు దొరుకుతాడు శ్రీనివాస్ అని చెప్పని కూడా అన్నారు. ట్రై చేస్తాం సరే సార్ చూడమని చెప్పి వెళ్ళిపోయారు. జస్ట్ ఆయన అట్లా ఒక 2 కిలోమీటర్లు వెళ్ళారో లేదో మళ్ళీ వెంటనే ఫోన్ చేసి నాకు 2 రోజులు ముందే అరెస్ట్ కావాలని చెప్పన్నారు. మళ్ళీ నాకు 2 రోజులు ముందే అరెస్ట్ కావాలని చెప్పన్నారు. అంటే 3 డేస్ సెన్సెస్ అయిపోయింది కాబట్టి కావాలని చెప్పారు. సార్ మంచిగా ట్రై చేస్తాం సార్ అన్న. మా అదృష్టం బాగుండి దాంట్లో మాకు ఆ రోజు సాయంత్రం ముద్ద దొరికాడు. చూసినాక చెప్పాలంటే ఎలా చిన్నగా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటా ఉన్నాము. ఒక క్లూ తీసుకున్నాము. వాడు ఒక బార్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఫోన్ రావడం, వెంటనే పోయి పికప్ చేయటం. అప్పుడు మాకు ఎస్ఐ సురేష్ బండ్లార్తో ప్రజెంట్ లేదు, ఎస్బీలో ఉన్నాడు, పల్నాడు ఎస్బీలో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ రావడం, వాడిని వెంటనే పికప్ చేసుకున్నాం. చాలా హ్యాపీ అంతవరకు. దాంతో మళ్ళీ ఒక దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. తర్వాత వాడిని అరెస్ట్ చేయడానికి సంబంధించిన సందర్భంలో 2 రోజులు మాకు ప్రాసెస్ లేట్ అయింది. ఎందుకంటే ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి ఎన్ని ప్రాసెస్ లేట్ అయిన తర్వాత వీడియో ఒక రోజు ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ తీసినప్పుడు అక్కడ ఉన్న సెంట్రీ నెట్టేసేసి వాడు వెళ్ళిపోయాడు. ఇక ఎస్పీ గారే సమాధానం చెప్పాలా ఏం చెప్పాలో మాకు అందుగా సార్ చెప్పిన తర్వాత నాకు సంబంధం లేదు. కానీ అప్పుడు ఉన్న ఆఫీసర్లకు గుడ్ విల్ కానీ ఇద్దరు కానీ ఎవరిని సస్పెన్షన్ మేము లేకుండా ముందు వాళ్ళు పట్టమని చెప్పాలి. ఇన్స్టాగా చెప్పాలంటే అంటే త్రిబుల్ కేసులు మర్డర్ కేసు తప్పదు. దానికి మేము ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎవరైనా ప్రిపేర్ కావాలి. దాంట్లో పబ్లిక్లో దొరికిన విడిచిపెట్టారు, పారిపోయాడు. అది పెద్ద డ్యామేజ్ యాక్చువల్గా చెప్పాలంటే. దాంట్లో ఆఫీసర్ సహకరించారు, ఆఫీసర్ కూడా సహకరించారు. సరే తెచ్చుకోమన్నారు. ఆ తర్వాత ఒక 10 డేస్కి మళ్ళీ వాడు పికప్ చేసాం. వాడు యాక్చువల్గా ఎందుకు వాడు పోతే ఏం దొరకడు. ఆల్మోస్ట్ వాడు బేసికల్ లారీ డ్రైవర్. వెళ్తే వాడు పోనా నాగపట్టి తిరుగుతూ ఉండదు. వాళ్ళు ఇక్కడ రాడు. దాంట్లో ఒక లింక్, దాంట్లో ఒక 4 నెంబర్ లింక్ ద్వారా మేము చూసుకొని చూసేవరకు వాడిని గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్లో ఆఫ్టర్ 10 డేస్ తర్వాత పికప్ చేయలేదు. ఎక్కడ? విజయవాడ గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వాడు అలా రాగలిగాడు. అక్కడ పికప్ చేసుకున్నాం. దాంట్లో వాడిని తెచ్చి జాగ్రత్తగా మళ్ళీ వెంటనే వితిన్ 1 డే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగిపోయింది. ఆ దాంట్లో మాకు ఒక లైఫ్ అచీవ్మెంట్ అనేది ఒక ఇష్యూ. ఎందుకంటే అది అక్కడ ఉండగానే తర్వాత మాకు తెనాలి అప్పుడు ఫాస్టర్ కోర్టు పెట్టడం జరిగింది. ఆ కోర్టులో ఉన్నప్పుడే ట్రయల్కి రావడం జరిగింది. ఆ ట్రయల్లో అసలు మేము ఊహించిన మాకు జడ్జిమెంట్ వచ్చింది. మేము ఊహించిన జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లో డెత్ పనిష్మెంట్ ఇచ్చారు. దాంట్లో అది నాకు తెలిసి నాకు సర్వీస్లో 30 ఏళ్ళ సర్వీస్లో నాకు వచ్చిన అంటే అందరికీ అది అందరికి వస్తుందని నేను చెప్పలేను. నాకైతే ఒక డెత్ పనిష్మెంట్ కేసు అయితే నాకు దాంట్లో, ఎందుకంటే త్రిబుల్ మర్డర్ కేసు, తండ్రిని తల్లిని నాయనమ్మని చంపాడు దాంట్లో చేయడం నేనైతే దానికి సపోర్ట్ చేస్తాను. సార్ ఆ సెంటెన్స్ రావడానికి అంత తగ్గట్టు మీరు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసేసారు అక్కడ? వాడికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి సినాబస్ చేసుకున్నాము. దాని తర్వాత వాడు కొట్టిన ఈ కర్ర ఇవి ఉన్నాయి, అవి కూడా అక్కడ దగ్గరలో సెక్యూర్ చేసుకున్నాము. ఎక్కడైతే టెంపుల్ కడిగాడు అక్కడ విట్నెస్ చూసుకుని పికప్ చేసుకున్నాము. అంటే వాడు అందరూ పోయింది. ఆ టైంలో మీకు చవటానికి భయపడ్డాడు. సార్ మేము చెప్తే మమ్మల్ని చంపేస్తారేమో, వాడు మళ్ళీ చంపుతాడేమో అని అందరూ భయపడే సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ దాంట్లో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళందరూ విట్నెస్ అందరినీ చూడడానికి చేసుకొని వాళ్ళు పిలిపించి మాట్లాడి చేసుకొని చెప్పగలిగితేనే దాంట్లో కరెక్టే. మీరు రీజన్ ఎలాగ ఎస్టాబ్లిష్ చేశారు మరి? తమ్ముడితో ఆవిడకుంది అంటే దాంట్లో ఫస్ట్ నుంచి కూడా ఒక ఇది నడుస్తూ ఉంది. ఆ ఊళ్ళో కూడా తెలుసు ఆ విషయం. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని తీసుకురాగలం, ఒక్కొక్కరు తీసుకొని రాగలిగాం. అవి తీసుకొచ్చి అవన్నీ ఎవిడెన్స్గా మనం చెప్పగలగబట్టి దాంట్లో డెత్ పనిష్మెంట్ రాగలిగింది. డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ ఏం తీసుకున్న లైన్?
డిఫెన్స్ దాంట్లో తీసుకోవడానికి కూడా ఏమీ లేదు. అంటే భార్య కూడా దాంట్లో సపోర్ట్ చేసింది, పోలీస్గా సపోర్ట్ చేసింది ఒకరే చెప్పాలి కదా దాంట్లో కూడా. అందువలన అంటే ఆమెకు జరిగినట్టు ఇష్యూస్ అన్నీ ఆమె చెప్పగలిగింది. దానివల్లనే మేము చెప్పింది కూడా కోర్టు వారు నమ్మడానికి ఇంకా డెత్ సెంటెన్స్ వచ్చి ఇంక ఇంప్లిమెంట్ అయినట్లేదు కదండి. చాలా మేము తర్వాత అది కోర్టులో చేసిన లైఫ్ ప్రజలు బయటకి అయితే రాలాడతాం, లైఫ్ ఇంప్లిమెంట్లో ఉంది. ఓకే, ఇంకేమున్నాయండి మంచి కేసులు? ఇంకోటి నంది వెలుగు 2013 అక్టోబర్ జరిగింది, నంది వెలుగు జరిగింది. పాత కష్టాలు పెట్టుకుని గోపాల్ హరిబాబు వ్యక్తిని ఆ ఊరికి గడ్డం సుధాకర్ అతను తలపంగా అయితే అతను సరిపోయాడు. దాంట్లో కూడా లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు. అంటే కరెక్ట్గా నేను గుర్తు చెప్పలేక అన్నీ కూడా మాకు గుర్తుండవు, కానీ అదొక అచీవ్మెంట్ మాకు దాంట్లో వచ్చేసరికి. అట్లానే కొల్లిపురం దావురూరు విలేజ్లో భార్యను ఊరేసి చంపి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చున్నారు. ముందు 170 కట్టి ఉన్నాము, సబ్సిడీగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దాంట్లో పిఎం సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత దాంట్లో డౌట్ ఉంది, ఫస్ట్ నుంచి కూడా దాంట్లో డౌట్ ఉంది. దాని ప్రకారం వేడేసి అప్పుడు మాకు కొల్లిపురం వెంకటేశ్వరరావు అని చెప్పని ఉన్నాడు, ప్రజలు రిటైర్ అయిపోయినారు. అతను నేను కంబైన్గా దాంట్లో చేసుకున్న తర్వాత అది పిఎం సర్టిఫికేట్ తెప్పించిన తర్వాత అది మర్డర్ కింద ట్రీట్ చేసి ఆర్డర్ చేస్తున్నాం. దాంట్లో దానికి సరైన ఎవిడెన్స్ అతను వచ్చింది పోయింది చూసి మొత్తం ఎవిడెన్స్ యాదవ్ చేసుకొని పెట్టడం వల్ల దానికి కూడా లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నారు. అంటే నాకు తెలిసి నా ఈ సినారియోలో దాదాపు అక్కడ నెక్స్ట్ కొల్లూరు అనంతపురం దగ్గర కూడా ఒక కేసులో లైఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. అంటే ఆ టైంలో తాలూకా సర్కిల్ అనేది ఇప్పుడు రెండుగా విడిపోయింది. తెనాలి తాలూకాలు అంతకుముందు తెనాలి రూరలు, కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు, వేములు ఉండే. ప్రజెంట్ కొల్లూరు వేముల సర్కిల్ మనకి బాపట్ల జిల్లాకి వెళ్ళిపోయింది, దుగ్గిరాల సర్కిల్ మంగళగిరి రూరల్ కింద వెళ్ళిపోయింది. ఒక ప్రజెంట్ తెనాలి రూరల్ సర్కిల్, తెనాలి రూరల్ మరియు కొల్లిపర రెండే ఉన్నాయి. సార్ అప్పుడులో ఉన్న కేసుల్లో కన్విక్షన్ తీసుకొచ్చారు. ఒక కేసులో కన్విక్షన్ రావాలంటే ఇన్వెస్టిగేషన్ ఎలాగ ఉండాలండి? కేసులో ఇన్వెస్టిగేషన్ రావాలంటే ముందు ఆ ప్రొసీజర్ ఏంటి? అంటే కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు లేకపోవచ్చు, సర్కమ్స్టాన్సెస్ ప్రివైల్ చేసుకోవాలి. ఆ సంఘటన జరగడానికి కావాల్సిన పరిస్థితులు ఏంటి, అంతకుముందు జరిగిన ఆ రోజు జరిగిన పరిస్థితులు ఏంటి, ఆ సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ మొత్తం తీసుకొని కోడింగ్ చేయగలిగితే మనం ఫస్ట్ ఇంజరీ వెళ్ళిన తర్వాత అసలు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముంది మనకి, అక్కడ ఏమున్నాయి, ముద్దాయికి సంబంధించి ఏమున్నాయి అనేది సెక్యూర్ చేసుకోవాలా. దాన్ని తర్వాత మనం ముద్దాయితో లింకప్ చేసుకోగలగాలి. ఆ లింకప్ చేయాలంటే సీనియర్ పంపిణీలు ఏమైతే మనం సెక్యూర్ చేసుకుంటామో, లేదు ముద్దాయి వదిలిపెట్టిన వస్తువుని సెక్యూర్ చేసుకో అవి ముద్దాయి మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడు అవతల ఉన్న జడ్జి గారు కూడా ఓకే ఇది కరెక్ట్, లేకపోతే అక్కడ సంబంధించి రాదు కదా అనేది ఒక ఎస్టాబ్లిష్ దీనికి రాగలుగుతారు. అండ్ మెయిన్ ఫస్ట్ మనకి సీనియర్ పంపిణీ అనేది మెయిన్ ఎవిడెన్స్ దానికి. అందుకనే ఫస్ట్ అందరూ చెప్పారు, ఫస్ట్ సీన్ జరగగానే ముందు సీన్లోకి వెళ్ళి సీన్ ప్రివిలేజ్ చేసుకుంటాం. ఇనిషియల్గా ఎవరు డిస్టర్బ్ చేయకుండా చేసుకుంటాం. ఎందుకంటే ఏదన్నా ఎవిడెన్స్ అక్కడ అందరూ వచ్చారనుకోండి ఆ ఎవిడెన్స్ మిస్ అవుతాం ఉంటుంది. అది కాకుండా ముందు కనుక ఫస్ట్ సీన్ కానీ వెళ్ళగానే సెక్యూర్ చేసుకోగలిగితే దాంట్లో ఏమిటి ఒక చిన్న ఆధారం కూడా మనకి ఒక కొండంత అండ ఒక సందర్భం చెప్పాలంటే ఆ విధంగా చేసుకుంటే మనకి. కానీ కొంతమంది ఎవిడెన్స్ని ఎక్కువ మంది పెడితే వాళ్ళు శిక్ష వస్తుంది అంటారు, లేదా కరెక్ట్ పర్సన్ వాడు పెడితే చాలంటారు. అంటే ఎక్కువ మంది అంటే ఇప్పుడు డైరెక్ట్ విట్నెస్ పెట్టితే ఇబ్బంది ఏమీ లేదు, కానీ దీంట్లో కాంట్రడిక్షన్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. మనం చెప్పేది డీవియేషన్ ఎక్కువ లేకుండా చూసుకోగలిగితే. కొంతమంది స్టాక్ ఎవిడెన్స్లు పెడుతుంటారు, అప్పుడు స్టాక్ ఎవిడెన్స్ ఉపయోగపడదండి. స్టాక్ ఎవిడెన్స్ పెట్టినప్పుడు దాంట్లో కోర్టు ఈజీగా అది పోతూ ఉంటుంది. ఎందుకంటే వీడికి ఇదే పని కాబట్టి ప్రీవియస్గా ఈ విధంగా వచ్చిందని చెప్తా ఉంటారు కదా. అందుకని స్టాక్ ఎవిడెన్స్ పెట్టడం వల్ల ఉపయోగం అయితే లేదు. దానికి కూడా మనం ఏంటంటే ప్రిఫర్ వెళ్ళి ఏదైనా మనకి అరెస్ట్ చేయాలని చేయాలనుకున్నప్పుడు స్టాక్ ఎవిడెన్స్ పక్కన పడేసుకొని మనం లోకల్ బీఆర్ఓ అసలు ఎంఆర్ఓ కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా బీఆర్ఓని తీసుకొని పెట్టినట్టే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి హాస్టల్ కావడానికి అవకాశం దొరకదు, తప్పు చేయడానికి అవకాశం దొరకదు. కాబట్టి వాడు పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. దానివల్ల మనకి సర్వీసులకు వచ్చినప్పటికీ ట్రెడిషనల్ క్రైమ్ చూశారు, తర్వాత వైట్ కలర్ రెఫరెన్స్, ఇప్పుడు సైబర్ క్రైమ్. ఈ మార్పు అనేది అందరూ ఊహించుంటారు. కానీ ఇప్పుడు ఆఫీసర్లు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలంటే, అప్పుడు టెక్నాలజీ లేకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కేసులు బ్రేక్ అయ్యేవి, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కానీ కొన్ని కేసులు బ్రేక్ కావు. ఆఫీసర్ ఏ విధంగా అప్డేట్ అవ్వాలండి? ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు దొంగతనాలు సర్వ్ చేయడం అయ్యే పెద్ద కేసులు అనుకునేవాళ్ళం, ఏది థెఫ్ట్ కేసులు దొంగ అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు చూసిన తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ పెరిగిపోయినాయి, చీటింగ్ కేసులు పెరిగిపోయినాయి. సబ్సిడీగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా ఈ సైబర్ క్రైమ్ బాగా పెరుగుతూ ఉంది. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు కూడా చదువుకున్నాడు కూడా ఏదో ఒక క్షణంలో ఇప్పుడు కొన్ని చూస్తూ ఉన్నాం, కొన్ని అప్లై చేయకూడని కూడా దాన్ని అప్లై చేసుకోవడం వలన డబ్బులు పోతా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు నడుస్తుంది సైబర్ క్రైమ్ బాగా నడుస్తుంది. దీంట్లో ప్రతి ఒక్కడు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిందే, దీంట్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిందే, అవన్నీ అప్డేట్ కావాల్సింది, ఇప్పుడు అప్డేట్ కావాల్సిందే.
అవి అయితేనే ఇవన్నీ సరిగ్గా డీల్ చేయగలుగుతాం తప్ప కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఉంది, మనకి ఇంటర్నెట్ అనేది ఉంది, దాన్ని ఏ రకంగానే వాడుకోవచ్చు. ఇంటర్నెట్ మంచితనం కూడా వస్తుంది, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అట్లానే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కానీ అందరూ దానివల్ల ఎక్కువ ఇదవుతా ఉంది. మనకి సైబర్గా మొత్తం దొరుకుతుంది, ఇంటర్నెట్ వల్ల దొరుకుతుంది, దానికని వేరే ఇంకేం లేదు. సైబర్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఆధార్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఇవన్నీ మెసేజ్లు వస్తూ ఉంటాయి మనకి, దీన్ని క్లిక్ మీద చేస్తూ ఉంటాం. ఒక్కడు ఇది డిజిటల్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇవి దాన్ని మనం భయపడి కొంతమంది ఏంటంటే ఇంకొన్ని సందర్భాల్లో ఒకసారికి మీరు పార్సిల్ పంపించున్నారు అమెరికాకి, దాంట్లో గంజా ఉంది, మీరు ఇంత ఖరీదుగా చేయరు అని చెప్పి అంటారు. మనకు తెలిసేది కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఒకవేళ జరిగిందనుకోండి, ముందు ఒక అవేర్నెస్ అయితే పబ్లిక్లో రావాల్సింది. ఈ సైబర్ క్రైమ్ తగ్గాలి అంటే అవేర్నెస్ పెరగాల్సింది పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు ఒకవేళ జరిగింది అయిపోయిందండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కొంతమందికి వస్తామని అమెరికా వాళ్ళ పిల్లాడు అక్కడ ఉంటున్నాడు, పార్సిల్ పంపిస్తారు, మీ దాంట్లో గంజా ఐడెంటిఫై అయింది, మీరు వస్తారా, మేము వస్తాం, మేము అరెస్ట్ చేస్తాం అని చెప్తారు. రానివ్వండి, వస్తే లోకల్ పోతే తెలియాల్సిందే కదా పక్కగా, లోకల్ దగ్గర రారు. కానీ దాన్ని మర్చిపోయి ఆ యొక్క టెన్షన్లో, అంటే వాడు పెట్టే టెన్షన్ కూడా అదే విధంగా ఉంటుంది చెప్పాలంటే ఆ టైంకి యువతలు భయప్రాంతం చేస్తూ ఉంటారు. దాని ప్రకారం ఏంది, వాళ్ళ ఫోన్ కూడా పెట్టనివ్వరు, వాళ్ళ ఫోన్ కట్ చేయనివ్వరు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఆ యొక్క టెన్షన్లో ఏంటంటే వాడు ఎన్నో అమౌంట్ కొడతా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది కాదు అని చెప్పి అప్పుడు మళ్ళీ స్టేషన్ పరిగెత్తా ఉన్నారు వాస్తవం చెప్పాలండి. ఓకే సార్, ఒకసారి మనం మళ్ళీ వెనక్కి వెళ్దామండి. 95లో విజిబుల్ పోలీసింగ్, బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ఉండేది. ఎవడైనా క్రిమినల్ కనబడితే రోడ్డు మీదే పనిష్మెంట్ ఉంటుంది, పబ్లిక్ కూడా హర్షించేవారు, సరిపోతుంది. ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగైంది. పోలీసులు కొట్టడం వల్ల, పోలీసు అంటే భయం ఉండడం వల్లే క్రిమినల్స్ మార్పు వస్తుందా, లేదు ఇప్పుడు కొట్టడం లేకపోవడం వల్ల మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? కొట్టడం తగ్గిపోయిందండి, ప్రస్తుతం తగ్గిపోయింది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు దీంట్లో నాకున్న ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే, మీరన్నా విజువల్ పోసింగ్ అన్నారు చూసారా, దీంట్లో ఒకసారికి అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికీ పోలీసులతో తేడా వచ్చిందండి, డ్యూటీస్లో చాలా తేడాలు వచ్చినాయి. ఇప్పుడు మేము చేరినప్పుడు ఇంత హెటిక్ డ్యూటీలు అయితే ఎక్కడ లేవు మీకు చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే. ఉదయం సాయంత్రం పక్కాగా విజిల్ పోస్ట్కి వెళ్ళేవాడు, నోడోడు దాంట్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ 5 to 7, 7:30 వరకు విజిల్ పోస్ట్కి వెళ్ళి ఉండేవాడు డెఫినెట్గా. అండ్ ఇంత వర్క్ అయితే లేదు ఆ టైంలో మాకు చెప్పాలంటే. ఇప్పుడు అంత వర్క్ అనేది బాగా పెరిగిపోయింది, రకరకాల పెరిగింది, పోలీస్ మ్యాన్ పవర్ తగ్గింది. దానివల్ల ఇబ్బందులు ఉండడం వాస్తవమే. విజిల్ పోస్ట్కి వెళ్ళామనుకోండి మనకంత కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న సలహా దేంట్లో ఏంటంటే, నాకున్న ఒక మంచి నేను అంటాను కానివ్వండి ఏంటంటే, నేను బెల్లంకొండ ఉన్నాను. బెల్లంకొండ ఉన్నప్పుడు కూడా, బెల్లంకొండ చిన్న ఊరు, పల్లెటూరు యాక్చువల్ చెప్పాలంటే, నాకు పోలీస్ స్టేషన్కి బస్ స్టాండ్కి ఒక 1.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది నాకు. అక్కడికి ఏంటంటే ఉదయం పూట బస్సులు వస్తాయి, ఈవినింగ్ బస్సులు వస్తాయి పల్లెటూళ్ళకి వెళ్ళి రావడం కోసం. వెళ్ళి వచ్చే సందర్భంలో ఇన్ఫర్మేషను అప్పుడు ఫోన్లు లేవు, సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్ అది కూడా ల్యాండ్ ఫోన్ పనిచేసి చెప్పలేము. అందులో పల్లెటూరు ల్యాండ్ ఫోన్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఆ టైంలో మాకున్న ఒక ర్యాప్ పబ్లిక్తో పెంచుకోవడానికి కారణం ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్, నేను ఎవ్రీడే మార్నింగ్ ఒక 1 hour 1.5 hour పోయి బస్ స్టాండ్లో కూర్చుంటాను. ఏదో సెల్ ఫోన్ టెలిఫోన్ బూత్ ఉంటుంది అక్కడ, టెలిఫోన్ బూత్ దగ్గర ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. ఆ టైంలో నాకు మంచి ఇన్ఫర్మేషన్ నాకు వర్కౌట్ అయింది నాకు చెప్పాలంటే. ఒకవేళ ఉదయం వచ్చినప్పుడు ఎవడో నుండి నాకు చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే, ఈవినింగ్ మళ్ళీ ఇంటికి పోతానైనా సరే, మళ్ళీ అక్కడికి వచ్చి సార్ ఇది ఇన్ఫర్మేషన్ చెప్పి ఉండేవాడు. అది నాకు మ్యాక్సిమం వర్కౌట్ అయింది. దానివల్లే నాకు ఒక ఫర్దర్ ఇన్ఫర్మేషన్లో ఒక ఇష్యూలో చెప్పారు, వీళ్ళందరూ కలిసి సార్ మేము ఈ ఎస్ఐ గారు ఉండగా విలేజ్ కమిటీలు వెయ్యం సార్ అన్నారు. వాళ్ళ దీని దగ్గరికి వెళ్ళి, ఎందుకురా బాబు అంటే, సార్ ఏం చేస్తాం సార్, ఈ నైట్ మేము వేసుకుంటున్నాం సార్, ఊళ్ళో కమిటీ ఫామ్ చేసుకుంటున్నాము, తెల్లబడికి ఆయన తెలుస్తుంది, సాయంత్రం మా ఇళ్ళకి వస్తున్నాడు సార్ అని చెప్పండి. ఇళ్ళకి వచ్చి ఏడు మీ ఆయన ఏం అడుగుతున్నాడు సార్ అని చెప్పంటే, వాళ్ళు ఒకటి రైట్ అడిగారు, బాగానే ఉందమ్మా, తప్పక వచ్చింది అడిగారు, ఏమన్నా అసెంబ్లీ తిట్టడం కానీ అంటే వాళ్ళు ఒకటి తీసుకునేవాడు అక్కడ ఇష్యూలో. నక్సల్స్ దీంట్లో కూడా కొన్ని సందర్భాలు ఆఫీసర్ని బట్టి కూడా నడుస్తూ ఉంటారు. అక్కడ వాడు వచ్చేసరికి వచ్చిన ఆడవాళ్ళని కానీ ఏదన్నా అసభ్యకరంగా మాట్లాడినా ఇంకో రకంగా చేశారు, కొంచెం వాడు సీరియస్ తీసుకుంటారు. అందుకని వాడు క్వశ్చన్ చేశారు, వాడు అమ్మ ఏమన్నా వచ్చి మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడుతున్నాడా, ఇట్లా ఇష్యూ ఉంది, మీ ఆయన ఒకసారి చేశారమ్మని చెప్పండి
అని చెప్పేంత తప్ప వేరే విధంగా మాట్లాడటం ఏం లేదండి అని చెప్పారు. ఎందుకంటే నాకు ఆ ఫ్యూచర్లో కూడా నాకు అది మీరు విజువల్ పోసిన ఎలా చూసారా, దాన్ని నేను చెప్పగలుగుతాను. మనం అంటూ అక్కడికి పోగలిగితే కొన్న పరిచయం అవుతారు ప్రతి ఒక్కడు కూడా. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఆ ఏరియాలో పొజిషన్ రావడం కానివ్వండి, వస్తే వాడికి ముద్ర వేస్తారు, ఓకే వీళ్ళు పోలీసు ఇన్ఫార్మర్ ముద్ర వేస్తారు. వాడు అయినా కాబట్టి ఒక బోరకు వచ్చినా కానీ దేవి చెప్తారు. కానీ మీరు వెళ్ళినా కూడా పోలీసు వాడు ఇంటికి వచ్చాడని ముద్ర పడుతుంది కదా. పడింది అంటే మేము వెళ్ళేది అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైతే వాడు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్తాం తప్ప మిగతా నాయకులు కానీ మాకు చెప్పేవాడి ఇంటికి మేము వెళ్ళాం. ఆ ఏరియాలో ఉండగా మాకు తెలిసిన వాడి ఇంటికి మాకు ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తాడో ఎక్టివేజ్ ఎక్స్పోజ్ కానివ్వం. అక్కడ అది ఎక్స్పోజ్ అయిందనుకోండి వాడికి ఇబ్బంది, వాళ్ళ లైఫ్ సెట్ ఉంటుంది. కాబట్టి అసలు మేము ఉండగా ఎప్పుడు ఆ పని చేయలేదు సర్వీస్ అక్కడ ఉండగా. వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవడం అవకాశం దొరికితే అంత తప్ప మేమంటూ వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి ఎవరితో మాట సందర్భం చాలా తక్కువ. అసలు అంటే ఇప్పటికైనా సరే పబ్లిక్తో ఎంత ఇంటరాక్ట్ అయితే అంత మంచిది. నా పోలీస్ పరంగా అసలు పబ్లిక్ ఎంత ఇంటరాక్ట్ అంత మంచిది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు రాగలిగిద్ది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఫేస్ వాల్యూ మీద నడిచిపోతూ ఉంటుంది. పెద్ద మేజర్ ఇష్యూస్ కూడా ఫేస్ వాల్యూ తగ్గిపోతానికి అవకాశం ఉంది. ఎందుకు ఆ పర్సన్ చూడంగానే ఓకే అరే బాబు ఈసారి వచ్చారు కాదు అనే ఒక ఇదైతే ఉంటుంది. డెఫినెట్గా అయితే నడుస్తుంది. ఫేస్ వాల్యూ ఆ యొక్క వ్యక్తి యొక్క దీన్ని బట్టి ఇది ఉంటుంది డిపార్ట్మెంట్. ఓకే, ఇంకా డిఎస్పీ ప్రమోషన్ వచ్చాక కొంతకాలం వీఆర్ ఉంటే తర్వాత ఇక్కడికి వచ్చారు. ట్రాఫిక్, గుంటూరు ట్రాఫిక్ మీద మీ ఫోకస్ ఏంటి? గుంటూరు ట్రాఫిక్ అనేది ఇంతకుముందుకి ఇప్పటికి చాలా మార్పు అయితే ఉందండి. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఈస్ట్ సబ్ డివిజను వెస్ట్ రెండు ఉన్నాయి. రెండింటికి లింకప్ అనేది ఒక రెండు కాన్స్టిట్యూన్సీ కలిపేది కూడా రెండే దారులు చెప్పాలంటే మనకి. ఏటు శంకరవాస్ ఫ్లైఓవర్ ఒకటి, నెక్స్ట్ కంకరోడ్ల ఫ్లైఓవర్ ఒకటి. ఈ రెండు ఫ్లైఓవర్ మీద ఆధారపడి ఉంది. తర్వాత ఈ మధ్యగా రింగ్ రోడ్ కొత్తగా వేస్తున్నారు 2010-12 నుంచి, అది కూడా బాగానే నడుస్తూ ఉంది. కానీ ఈ టౌన్ ఈ రెండు కాబట్టి అందులో ఇప్పుడు శంకరోడ్ని పడగొట్టున్నారు. ఒక 6 months నుంచి దాన్ని పడగొట్టున్నారు. దానివల్ల ట్రాఫిక్ అంతా మనం డైవర్ట్ చేయాల్సి వస్తూ ఉంది. ఆ డైవర్ట్ చేయటంలో అనేది మాకు మా ఎస్పీ గారు ఉంటూ ఒక మంచి అసెట్ అనుకో. రీసెంట్గా కూడా మా ఎస్పీ గారు నేను టౌన్ చూడాలా అనే దానిలో సార్ వచ్చి బండి మీద టోర్ల మీద తిరిగేసి ప్రతి ఒక్క సెంటర్ తిరిగేసి ఒక్కో పాయింట్ ఒక ఆయన అవగాహన చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం మాకు కొన్ని గైడెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము నడుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్లోటింగ్ అయితే రాను పెరుగుతూనే ఉంది తప్ప వెహికల్ రౌట్ తగ్గట్లా. అందులో బేసికల్గా చెప్పాలంటే మనకి ఈ రెండుతో పాటు శంకరవాడ బ్రిడ్జి పడేసిన తర్వాత నుంచి కూడా మనకి అటు ఇటు కలిపేది కంకరోడ్ ఫ్లైఓవర్ ఒకటి ఉంది. దాని తర్వాత మనకి అక్కడ 3 అంతలు ఉంది. 3 అంతలు డౌన్ నుంచి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ కంకరోడ్ ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ ఒకటి ఉంది. ఏటీగా అండర్ పాస్ ఉంది. అండర్ పాస్ నుంచి రావాల్సి వస్తూ ఉంటుంది. ఈ రెండు చోట్ల కూడా ఏంటంటే మన వర్షపడడం చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ పొంగటం, 3 అంతలు అండర్పాస్ రెండు చోట నీళ్ళు నిలబడటం, మోకాళ్ళ పై నీళ్ళు నిలబడితే వెహికల్ ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది. ఆ టైంలో చివరి మనకి మిగిలేదు ఒకటి, ఇది కంకరగుట్ట ఫ్లైఓవర్ ఒకటి మనకి 2 పక్కన సరిపోయేది. ఆ టైంలో ఈ ట్రాఫిక్ మొత్తం కూడా ఆ బ్రిడ్జ్ మీద కూడా హైలీ ఇంపాసిబుల్. మనం ఎంత రెగ్యులేట్ చేద్దామన్నా అది కొంచెం కష్టమైన ఇదే. ఆ రెండు ఫ్రీ అయితే కానీ మళ్ళీ ఇది కాదు మనకి. ఓకే, కానీ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారు ఇక్కడ. ఇంకా అవేర్నెస్ కావాలి, ఎందుకంటే ఏదో అంటారు ఉంది అంటారు, ఇంకా ట్రాఫిక్ అవేర్నెస్ పెరగాలి ఇక్కడ. కానీ హెల్మెట్ పెట్టుకోవట్లేదు, సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు, రాంగ్ రూట్లో వస్తున్నారు కదండి ఇక్కడ. వస్తున్నారు. ఇప్పుడు దాంట్లో హెల్మెట్ అనేది కొంత అవేర్నెస్ అనేది ఉంది. కానీ టౌన్లో ఈ దీనికి కొంచెం ఇంప్లిమెంట్ చేయడం తగ్గింది వాస్తవం చెప్పాలంటే. అది ఆల్రెడీ మా ఎస్పీ గారు చెప్పుకున్నారు. మన హెల్మెట్ పెట్టుకొని మా సార్ హెల్మెట్ పెట్టుకొని మా టౌన్ మొత్తం తిరుగున్నారు. ఒకసారి ముందు వారికి తర్వాత ఒకసారి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అది కూడా తొందరలో స్టార్ట్ అయింది. హెల్మెట్ ఇది కూడా స్టార్ట్ అయింది. అట్లానే మాకు ఇంకోటి మెయిన్ ట్రాఫిక్ కూడా ఏంటంటే ప్రజెంట్ బస్ స్టాండ్ ఏరియా ట్రాఫిక్ బాగా జామ్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మాకు టౌన్లో నాకు తెలిసినంత కూడా మనం పోలీస్ స్టేషన్ నెంబర్లు ఇస్తూ ఉన్నాం. ఆ నెంబరు మనం ఫీడ్ చేసిన తర్వాత ఆ యొక్క నెంబర్ని మనం స్కాన్ చేసుకుంటే దాంట్లో ఆ బండి నెంబర్తో పాటుగా ఆ బండి ఓనర్ ఎవరు, డ్రైవర్ ఎవరు, అది ఎప్పుడో ఫిట్నెస్ ఉంది, ఈ మొత్తం దాంట్లో వస్తాయి. దానివల్ల నెంబరింగ్ ఉండటం వల్ల ఇప్పుడు మేము సుమారు 14,000 వరకు నెంబర్లు ఇచ్చున్నాము గుంటూరులో వచ్చే టౌన్లో. ఇంకా మేము అనుకుంటే నాకు 4-5 వేల దాకా నెంబర్లు ఇవ్వాల్సి ఉంది. అవి కూడా రెగ్యులర్ డైలీ మాత్రమే చేస్తూ ఉన్నాం.
అది అంటే ఆల్మోస్ట్ ఒక 20,000 ఆటో వరకు పర్ డే టౌన్లో తిరుగుతూ ఉన్నాయి. అందులో మాకు బస్ స్టాండ్ వచ్చేసరికి ఒకే బస్ స్టాండ్ సెంటర్ ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ పెద్ద బస్ స్టాండ్ గుంటూరు బస్ స్టాండ్ వచ్చేసరికి ఆ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో వచ్చేసరికి ఈ బస్సులన్నీ ఏమవుతుందంటే మనకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల రావడం, బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి అయితే పెద్ద ఇబ్బంది అయితే కాదు. కానీ ఇక్కడ చేయితే బస్ ఆప్ అనే సిస్టమ్ ఒకటి ఉంది కాబట్టి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే 3 చోట్ల బస్సులు ఆపుతా ఉన్నారు. అందులో బస్సు లోపల దిగి మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఎక్కే వాళ్ళు వెళ్తే పెద్ద ఇబ్బంది, మాకు బయట పోటీ కనపడదు. కానీ వీళ్ళేంది మెయిన్ బయట దిగుతారు, వాళ్ళు మళ్ళీ బస్ స్టాండ్ లోపలికి వెళ్తారు, బస్ స్టాండ్ బయటకు వచ్చేవాళ్ళు మరి ఆ రోడ్లో వస్తుంటారు. అంటే అటు ఇటు జిగ్జాగా తిరగడం వల్ల మాకు ఆ వచ్చే వెహికల్ ట్రాఫిక్ కంప్లీట్ స్లో అవుతుంది. దానివల్ల అక్కడ మాకు జామ్ అయితే ఉండదు, కానీ బాగా ట్రాఫిక్ స్లో అవుతూ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటండి? దాని సొల్యూషన్ ఇప్పుడు మాకు కొత్తగా ఒక మణి హోటల్ దగ్గర ఓడిగుడ్ల లిమిట్స్ ఒకటి ఫ్లైఓవర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అది కానీ కంప్లీట్ కనుక అయిపోతే మాకు కొంత ట్రాఫిక్ బస్సుల వరకు, అంటే మాకు మెయిన్ అక్కడ కంజెస్ట్ ఎక్కడ ఉందంటే టువర్డ్స్ ఒంగోలు సత్తెనపల్లి ఇటు వెళ్ళే రూట్ అయితే మాకు పెద్ద ఇబ్బంది కాదు. ఇది బస్ స్టాండ్ బయటకు బస్సు నేరుగా వచ్చేసిన తర్వాత అటుబడి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పేరేచల్ల బస్ స్టాండ్ యొక్క పాయింట్ ఉంది, ఆ పాయింట్లో కాసేపు బస్సు అయితే జనాలు అక్కడ ఎక్కుతారు, తర్వాత నుంచి వెళ్ళిపోద్ది చుట్టుకుంటూ ఒంగోలుకి వెళ్ళిపోయింది, సత్తెనపల్లి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ పెద్ద ప్రాబ్లం కాదు. మెయిన్ మనకి ఇక్కడి నుంచి టువర్డ్స్ విజయవాడ హైదరాబాద్ వెళ్ళేటప్పుడే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల అందులో ఇక్కడ అందరూ వచ్చాక ఆటోలకు అందరూ దిగడం, మళ్ళీ అన్ని మూవ్మెంట్ కావడం వల్ల ఆ బస్ స్టాండ్ పాయింట్లోనే టువర్డ్స్ విజయవాడ సెక్టర్ వెళ్ళే బస్సు అన్ని కూడా అక్కడికి రావడం ఒకే పాయింట్కి వస్తాయి. ఇక్కడ అక్కడ నుంచి ఎక్కించుకోవడం వల్ల ఆడు ఒక్కడు రోడ్డు మీద ఆపుతూ ఉంటాడు, జరుగుతూ ఉంది. అది మేము ఫిల్ఫిల్ చేసుకోవాలంటే మనం దాన్ని రెగ్యులేట్ చేసుకోవాలంటే ఏంటంటే మాకు కొంచెం టైం, వేరే ఆల్టర్నేటివ్ ఒకటి రూట్ కావాలా. ఆల్టర్ రూట్ ఏంటంటే మనకి ఈ ఈ మణిపురం ఫ్లైఓవర్ కనుక ఓపెన్ అయిపోతే అది ఇవాళ కూడా మాకు పెంపసాని మినిస్టర్ గారు వచ్చినారు, వచ్చి ఒక రివ్యూ కూడా జరిగింది. దాంట్లో ఇవాళ ఆ ప్లేస్కి విజిట్ చేశారు ఇవాళ కూడా. వాస్తవంగా అయితే ఆ సార్ కూడా బాగా ప్రెజర్ చేస్తారు, ఆ కాంట్రాక్ట్ త్వరగా చేయమని చేస్తున్నారు. అంటే ఇంతకుముందు యాక్చువల్ లాస్ట్ 5 yearsలో అది ఏమి జరగలేదు. యాక్చువల్ ఇంతకుముందు జరిగిన తర్వాత మళ్ళీ లాస్ట్ 6-7 ఏమి జరగలేదు. అది మళ్ళీ స్టార్ట్ చేసిన వరకు ఒక 4-5 months కంప్లీట్ అయితే ఉంటాడు. అది కానీ మాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళే బస్సులు అన్నీ కూడా టువర్డ్స్ విజయవాడ సెక్టర్కి వెళ్ళే బస్సులు అన్నీ కూడా మేము ఇప్పుడు యాక్చువల్ అవుట్ గేట్ అవతల పక్క ఉంది, అవతల పంపించేసి ఆ రూట్గా మేము పంపించుకున్నామంటే ఈ ట్రాఫిక్ అని తగ్గింది. ఎందుకంటే స్కాటర్ అయింది, వెళ్ళేవాడు అటు స్కాటర్ అవుతారు కాబట్టి కొద్దిగా మాకు ఫ్రీ అవుతుంది అవకాశం ఉంటుంది. అంటే అది నెక్స్ట్ ప్లాన్ ఉంది. నెక్స్ట్ ప్లాన్ లేదు. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? బెస్ట్ డిపార్ట్మెంట్ అంటారా? లేదు ముందు డిపార్ట్మెంట్లోకి రావాలి అంటే ఓకే, ఒక సిస్టమ్కి అలవాటు పడి దీంట్లో ఒక సిస్టమ్ చేసుకోవాలి అనుకొని డిపార్ట్మెంట్తో నేను దీంట్లో చాలా చాలా చేయొచ్చండి. పబ్లిక్ చాలా సర్వీస్ చేయొచ్చు వాస్తవంగా అయితే. ఆ సర్వీస్ మోడ్కి రాగలిగి ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగితే మంచి డిపార్ట్మెంట్. కానీ కొంతమంది డబ్బుల కోసం వస్తుంటారు. ఇక అది దాంట్లో మనం ఏమి సభ చెప్పలేము. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు శ్రీనివాస్ గారు. కానీ డబ్బుల కోసం కాదు, ఇంట్రెస్ట్గా ప్యాషన్గా చేస్తే ఇందులో మంచి చాయిస్ ఉంది అంటున్నారు. ఇక్కడికి వచ్చి పనిచేసిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చే రెప్యుటేషన్, పబ్లిక్ ఇచ్చిన మంచి పేరే మీకు డబ్బుల రూపంలో కానీ మంచి పేరు రూపంలో కానీ మీకు కాదు మీ కుటుంబానికి కూడా వస్తుందంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది వారం శ్రీనివాస్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.